సురవి మురళీధర్ రెడ్డి మా భార్య సరళను క్యాండిడేట్గా బలపరిచినటువంటి రామకృష్ణ గారికి మరియు రుద్రవెల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకునేది ఒకటే. రేపు 14వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో కత్తెర గుర్తు మీద ఓటు వేసి రుద్రవెల్లి గ్రామ ప్రజలందరూ కూడా నన్ను దీవిస్తే, ఖచ్చితంగా ఆశీర్వదిస్తే మీ అందరికీ కూడా సేవలు అందుబాటులో ఉంటా. నేను కూడా వ్యాపార నిమిత్తమో పిల్లల చదువు నిమిత్తం మాత్రమే నేను హైదరాబాద్లో ఉన్నా. నాకు ఇక్కడ ఇల్లుంది, స్థలం ఉంది కొంత. నేను గెలిపించిన తర్వాత కూడా నేను రుద్రవెల్లిలోనే ఉంటా. ఖచ్చితంగా నేను కూడా నేను అన్నట్టు ఫెర్టిలైజర్ షాప్ పెట్టుకొని నేను ఇక్కడనే వ్యాపారం కూడా ఇక్కడనే చేసుకుందామనే ఆలోచనను మీరు అందరూ కూడా గెలిపించిన తర్వాత తప్పకుండా పెండింగ్లో ఉన్నటువంటి రుద్రవెల్లి హై లెవెల్ బ్రిడ్జ్ కానీ మూసీ నది మీద అది కూడా పెండింగ్లో పడ్డది. కాంట్రాక్టర్ మారడం చేత అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారితో కూడా గతంలో కూడా నేను ఇప్పుడున్న ఎమ్మెల్యే గారితో కూడా సన్నిహితంగానే ఉన్నా. ఆయనకు కూడా చెప్పిన దాని మీద కూడా మేము చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా రుద్రవెల్లి గ్రామంలో మొత్తం ఉన్నటువంటిది ఎక్కువ శాతం రైతులే. వాస్తవంగా రైతాంగానికి ఇక్కడ ఐకేపీ సెంటర్ అనేది రామకృష్ణ ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్ తీసుకొచ్చారు రుద్రవెల్లి. కానీ దానికి సొంత స్థలం అనేది లేదు. ఇక్కడ రుద్రవెల్లి ప్రభుత్వ స్థలం ఉన్నది, కొంత ఉంది. దాని తగ్గట్టు అక్కడ ఏం లేదు, కొంచెం జేసీపీ ఖర్చుల నిమిత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మార్కెట్ కమిటీ నుంచి కూడా గతంలో చాలా సెంటర్లకు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా తీసుకొచ్చి చేయమని చెప్పినాం. గతంలో ఆయన ఆధ్వర్యంలో చేయమని చెప్తే అశోక్ రెడ్డి దాన్ని పెండింగ్లో పెట్టిరు. ఇప్పుడు మేము ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే ఐకేపీ సెంటర్ కూడా పూర్తి చేస్తాం. మరి పెద్ద మనిషి చెప్పినట్టుగా ఏదో ఫంక్షన్ హాల్ నిర్మాణం కూడా మేము ఖచ్చితంగా దానికి కూడా దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. దాన్ని కూడా చేయించి గ్రామ పంచాయతీకి అప్పచెప్తే దాని ద్వారా కూడా కొంచెం గ్రామ పంచాయతీకి ఆదాయం కూడా వస్తుంది. ప్లస్ పేదలకు, ఎవరైతే అన్ని కమ్యూనిటీలలో పేదలు ఉన్నారో ఆ పేదలు పెళ్లి చేసుకోవాలన్నా, చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలన్నా, బర్త్డే చేసుకోవాలన్నా అదొక చిన్న ఫంక్షన్ హాల్గా తీర్చిదిద్దాలని కూడా సంకల్పం పెట్టుకున్నాం. దాన్ని తప్పకుండా ముందుబడి చేస్తాం. అంతేకాకుండా కొంత ఎస్సీ కాలనీలో కొంతమందికి పేదలకు ఇళ్ల స్థలాలు కూడా లేవు. గతంలో కూడా పైలశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇళ్ల స్థలాల ప్రస్తావన వచ్చినప్పుడు, రాజేందర్ సర్పంచ్గా ఉన్నప్పుడు మేము కూడా చెప్పినాం. పెద్ద మనిషి కూడా ప్రస్తావన తీసుకుపోయాడు రామకృష్ణ గారు కూడా. అయితే ఇక్కడ కొంతమంది ఒక పెద్ద మనిషి సమక్షంలో కొంత జాగ ఉన్నది కబ్జాల, వాస్తవమే అది. దాన్ని కూడా తీస్తాం. ఖచ్చితంగా పేదలకు, ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళకు, ఎస్సీ కమ్యూనిటీలో చాలామందికి ఇళ్ల స్థలాలు కూడా లేవు, కనీసం కొందామన్నా కూడా లేదు ఇక్కడ. కాబట్టి అది కూడా ఒక కాలనీగా ఏర్పాటు చేసే విధంగా ఆయన సమక్షంలోనే, ఆయన ఆశీర్వాదంతో కంపల్సరిగా చేస్తాం. అదేవిధంగా అక్కడ స్థలాలు ఇవ్వడంతో పాటు ఇప్పుడు కూడా మొన్న ఏది ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో నేను కూడా మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. గతంలో టీఆర్ఎస్ పార్టీలో 14 సంవత్సరాల ఉద్యమంలో పనిచేసినాం, తనతో పాటుగా పనిచేసినాం. అయితే